నా మీద కేసులు పెట్టించడానికే ప్రజలు నిన్ను ఒక్క అవకాశం ఇవ్వమంటే ఓట్లేసిన ప్రజల్ని కేవలం నీ వ్యక్తిగత అవసరాల కోసం వాడేసుకుని రాష్ట్రాన్ని చంకనాకించేసి మరి అమరావతి బాండ్స్ కూడా సి గ్రేడ్కి దిగజార్చారు. అంటే గల్లంతు, పెట్టుబడి గల్లంతు అనే రేటింగ్ వచ్చింది. మరి ఎంత దారుణంగా మళ్ళీ ఈ వారమేమో ఈ మంగళవారం స్వామి ఈ మంగళవారం 3,000 కోట్లు అప్పుకి ఇండెంట్ పెట్టాడు. మరి వాళ్ళు కూడా ఇచ్చేసి ఇలా ఉన్నారు. ఇంకెందుకులే, ఏదో ఇంకా నాశనం అయిపోయింది కదా, ఎంతో కొంత చేసేసి పోతాడులే అని. మరి రాబోయే ఈ 3 నెలల్లో మా ఓడి వరస చూస్తే ఇంకో 25,000 కోట్లు లాగేసేలా ఉన్నాడు అక్కడ. ఇంకేం చేస్తాం, నిండా ములిగినోడు చలే ఉందమ్మా. ఒకసారి తప్పు చేశాం, ఈసారి సరి చేసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఈ నీటి యుద్ధం దగ్గర చేస్తున్న ఈ శిల్పి యుద్ధాన్ని ప్రజలు, తెలంగాణలో ప్రజలు కూడా పసిగట్టారని అంటున్నారు. బట్ తెలంగాణ రాజకీయాల జోలు నాకు అనవసరమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మటుకు అమ్మ దొంగ అని అనుకున్నారు. ప్రజల్ని పిచ్చివాళ్ళు, పరాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల్ని పిచ్చివాడిగా మార్చిన, పిచ్చి వాళ్ళుగా చూస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలని జనాలు పిచ్చి వాళ్ళను చేసి రోడ్ల మీద తరిమి కొట్టే రోజు ఎంతో దూరంలో లేదు అని నేను చాలా స్పష్టంగా అయితే చెప్పగలను. ఎందుకంటే చాలామంది నిన్న సోషల్ మీడియాలోనే కాదు, ఎంతోమంది నాతో మాట్లాడారు. ఏంటి మా జిల్లా వాళ్ళు అయితే ఏంటంటే మన తెంగనవాడులు అనుకుంటున్నాడు, ఏంటాడు తెంగరోడు ఆడంటారా మనం అంటారా అని ఇలాగా మా గోదావరి, మా స్లాంగ్ మాది, మా గోదావరి స్లాంగ్లో కూడా మరి చాలామంది అడిగారు. కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు. వాట్ డస్ ఐ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అలా రకరకాలుగా మాట్లాడారు. సో వెరసి ఏంటంటే ఈ డ్రామా ప్రజలు పసిగట్టారు. కరోనా పీక్లో ఉన్న సమయంలో మరి అటు వెహికల్ని, అంబులెన్స్ని ఇటు రానివ్వని సమయంలో, అరే ఇది ఉమ్మడి రాజధాని రా, నువ్వెవడరా రానివ్వకపోవటానికని ప్రశ్నించడం మానేసి అదే సమయంలో ఒక కోరాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దను కాదు, కేసీఆర్ గారు ఈజ్ ఎ జెంటిల్మెన్, కేసీఆర్ గారిని కాదు ఇంకో రావు గారిని అడిగి అనుమతి, వారి సమ్మతితో రూల్స్ని బ్రేక్ చేసి నా కొడుకులు నన్ను పట్టుదొబ్బారు. సరే, పట్టుకెళ్ళిన తర్వాత ఏం చేశారు అన్నీ తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే, నీ ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటే మన ఉమ్మడి రాజధానిగా ఉన్న ఈ రాష్ట్రంలోకి, ఈ సిటీలోకి కనీసం మన వెహికల్స్ కూడా ఎలవ చేయని పరిస్థితి ఉంటే దాని మీద పోరాటం మానేసి, ఇప్పుడు నీటి యుద్ధం చేసావు కదా చిలిపిగా, అలాగే లేదా గొడవ చేయొచ్చుగా, చేయలా. నన్ను అప్పటికి 4 నెలలు అయింది నాకు బైపాస్ అయ్యి, కరోనా వచ్చి ఏఏజీలో అడ్మిట్ అయ్యా. 8 రోజులు 9 రోజులు అయింది నేను ఏఏజీలో రిలీజ్ అయ్యి. మరి ఆ సమయంలో కరెక్ట్గా 3 రోజుల ముందు నుంచి ట్రాప్ వేసి ఆడ ఒక ఐపీఎస్ గాడేమో ఈ ఎంఆర్ చుట్టూ తిరిగి గోల్ఫ్ ఆడటానికి వస్తాడు. వాడు ఎంఆర్ చుట్టూ తిరిగి, నేను కొంచెం రికవర్ అయితే వెళ్ళిపోయేవాడిని. అప్పుడే రికవరీలో ఉన్నా. ఇక్కడ ఉంటే నా జన్మదినం కూడా ఉంది కదా అని ఇక్కడ ఉంటే వారు నన్ను పట్టుకెళ్ళారు.
కాకపోతే కేసు పెడతాం 14 పొద్దున్నే పెట్టినట్టు చూపెట్టుకున్నాడు అనుకోండి. అంటే నేను అనేది ఎంత చీప్ ఫెలోస్ తమ వ్యక్తిగత కక్షల కోసం ప్రజలను తాకట్టు పెట్టి, ప్రజల అవసరాలను కూడా తాకట్టు పెట్టి, తుచ్చమైన వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తును కూడా కేంద్రాన్ని ఏం అడిగావయ్యా నువ్వు? నీ కేసులు లేదంటే నా డిస్క్వాలిఫికేషన్, అంతేగా. నాకు పెద్దోళ్ళే చెప్పారు. మీరు ఏమని బెదిరించారో అలా అసలు అని చెప్పి హిందీలో ఏమని అన్నారో నీ పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్కి, రాజ్యసభ నాయకుడు, లోక్సభ నాయకుడు ఏం చెప్పారో నా చెప్పారు. అసలు అన్నారు. చేసుకుంటే చేసుకోవాలి. అయినా సిగ్గులేదు మీకు. ఏదో చెయ్యాలని, ఇంకా రాసి రంపాన్ని పెట్టాలని తపన. నువ్వు ఒక్కొక్క స్టెప్ వేస్తా ఉంటే నేను అంతకి 4 గంటలు ఎదుగుతా. నువ్వు చాలు నాకు, ఇంకెవడక్కల. నీ ఎదవేషాలు చాలు నాకు, ఇంకెవడక్కల. సరే, అంతేగా. ఇప్పుడు నన్ను కూడా మరో రకంగా నన్ను నాణ్యహింస పెట్టి నా నియోజకవర్గానికి రానివ్వకుండా చేసి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా క్రిస్టియన్ సంఘాలతో నేనేదో క్రిస్టియన్ వ్యతిరేకలాగా నన్ను చిత్రీకరించి వాళ్ళతోటి చిన్న చిన్న డ్రామాలు ఆడించి ప్రధానమంత్రి కార్యాలయానికి లెటర్లు రాసి వీడు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. ఇంత అవసరమా? సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. నీ నీటి యుద్ధం బ్యాక్గ్రౌండ్లో నువ్వు చేసిన అవినీతి యుద్ధాల గురించి చెప్పాల్సి వస్తుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా ఈ 3 నెలలైనా ప్రతిపక్షాన్ని మరింత పెంచే ప్రయత్నం చేయకుండా కొంచెం బాగుపడి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సో జనవరికి వస్తా, పండగకు వస్తా, చూద్దాం నువ్వు ఎలాగా ఎటువంటి కేసులు పెట్టిస్తావో చూద్దాం. బందోబస్తుతోనే వస్తా. ఎటువంటి కేసులు పెడతావో, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతావా, ఏం కేసులు పెడతావో అన్ని ప్రికాషన్స్ తీసుకుని వస్తా. అయినా నీ సంకల్పం నన్ను మరీ ఇంత పెద్దవాడిని, ఇప్పటికే చాలా పెద్దవాడిని చేసావు, ఇంకా పెద్దవాడిని చేయాలంటే ట్రై చేసుకో. చూద్దాం, పండగ చూసుకుందాం.